అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన నోటి దురుసు రోగం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1983 చందమామలో ప్రచురింపబడింది. బాదంపూడిలో బంగారయ్య అనే పెద్ద ధనిక రైతు ఉండేవాడు. ఆయన తనతో ఏదైనా పని ఉండి వచ్చిన ప్రతివాణ్ణి పనికి మాలినవాడు అని చులకనగా మాట్లాడేవాడు. ఒకసారి పని మీద బంగారయ్య పొరుగు గ్రామం వెళ్ళి అక్కడే బాగా పొద్దుపోవడంతో ఒక సత్రంలో బస చేశాడు. రాత్రి ఎంతకు నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న ఆయనకు పక్క గదిలో ఇద్దరు సంభాషిస్తూ ఉండటం వినిపించింది. అయితే తెల్లవారుజామునే లేచి, మీరు కూడా బాదంపూడి వస్తారన్నమాట, అక్కడ ఎవరింటికి వెళుతున్నారో చెప్పారు కాదు అన్నది ఒక గొంతు. బంగారయ్య గారింటికి అని రెండో గొంతు సమాధానం ఇచ్చింది. పనికి మాలిన బంగారయ్య గారింటికి అన్నమాట అంటూ మొదటి గొంతు చిన్నగా నవ్వసాగింది. ఆ వెంటనే రెండో గొంతు కంగారు పడుతున్నట్టుగా, అలా అంటున్నారేం? మీ గ్రామంలో బంగారయ్యను మించిన ధనవంతుడు లేడని విన్నాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆయన ఆస్తిపాస్తుల విషయంలో నాతో సరితూగ కలడని నమ్మకం కలిగింది. ఆయన కూతురుని నా కొడుకు చేసుకోవటం ఎలా ఉంటుందన్న సంగతి నలుగురిని విచారించేందుకే బాదంపూడి బయలుదేరాను. ఆయన్ని గురించి మీకు తెలిసినదంతా చెప్పేస్తే నేనంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోవచ్చు అన్నాడు. అందుకు మొదట మాట్లాడిన అతను, మీరేం కంగారు పడకండి, బంగారయ్య చాలా గొప్ప ఆస్తిపరుడనే దాంట్లో అబద్ధం ఏమీ లేదు అన్నాడు. అలాగా? అయితే ఆయన్ని పనికి మాలిన బంగారయ్య అని మీరెందుకు అన్నారు అని బంగారయ్యతో వియ్యమందా చూస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. బంగారయ్య ప్రతివాణ్ణి ఎందుకో ఒకందుకు పనికి మాలినవాడు అని తీసి పారేస్తుంటాడు. అందువల్ల ఊళ్ళో వాళ్ళు తమలో తాము ఆయన్ని గురించి ప్రస్తావించుకున్నప్పుడల్లా పనికి మాలిన బంగారయ్య అంటుంటారు. అంతే తప్ప మరేం లేదు అన్నాడు బంగారయ్య ఊరువాడు. అయితే బంగారయ్యకు నోటి దురుసు రోగం అన్నమాట అంటూ ఆయనతో వియ్యమంద చూస్తున్న అతను పెద్దగా నవ్వాడు. ఈ సంభాషణ అంతా విన్న బంగారయ్య మంచం మీద నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆయన్ని చూసి బాదంపూడి గ్రామస్తుడు అదిరిపడ్డాడు. కానీ బంగారయ్య అతన్ని చూసి చూడనట్టు ఊరుకుని పక్కనున్న వ్యక్తితో, మీరు మాట్లాడుకుంటున్నదంతా విన్నాను. మనిషికి డబ్బుంటే సరిపోదు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగినప్పుడే నలుగురిలో గౌరవం ఉంటుందని మా ఊరి వాళ్ళు సకాలంలో తెలియజేశారు. అలా జరగకపోతే మీలాంటి వారితో వియ్యమందే అవకాశం చేజారిపోయేది అన్నాడు. ఈ మాటలు మీ మంచితనాన్ని, శాంత స్వభావాన్ని తెలియజేస్తున్నవి అన్నాడు వియ్యమంద వచ్చిన వ్యక్తి. బంగారయ్య ఒక క్షణం ఆగి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి విషయం మాట్లాడేందుకు మా పురోహితుడిని నేనే మీ వద్దకు పంపుతాను అన్నాడు. ఇందుకు వియ్యమంద తలచిన ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తరువాత బంగారయ్య దురుసుగా మాట్లాడటం గ్రామంలో ఎవరూ వినలేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.